కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏదైతే మేము ఎలక్షన్ అప్పుడు చెప్పినామో దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఫ్రీ బస్కి కేటాయించడం జరిగింది. మళ్ళా 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి దాదాపు 700 కోట్లు కేటాయించడం జరిగింది. మళ్ళా ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఉన్నదో దాదాపు 3,500 కోట్లు దానికి ఇప్పటి వరకు కేటాయించడం జరిగింది. మళ్ళా మీ అందరికి తెలుసు, ఎన్ని కష్టాలైనా గతంలో కూడా రైతుల కోసము అండదండగా ఉండినది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు నేషనల్ లెవెల్లో కూడా రైతుల కోసం మేము న్యాయం చేస్తామని చెప్పి ఏదైతే చేసినారో రుణమాఫీ, రైతు భరోసా, ఇంకా 2 లక్షల వరకు ఏదైతే ఫామ్ లోన్ వేవర్ ఉండేనో దాదాపు 20,000 కోట్ల పైగా దానికి కేటాయించడం జరిగింది. మళ్ళీ మీరు చూస్తున్నారు, ఇందిరమ్మ హౌసింగ్ చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉండే. గత 10 సంవత్సరాలు మీ అందరికి తెలిసిన విషయమే. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా, నేను ఈ నంబర్లు ఎందుకు షేర్ చేస్తున్నా మీతో అంటే, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా మా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇచ్చిన మాట మీద మేము కట్టుబడి ఉండాలా. ఖచ్చితంగా మేము ఎన్ని కష్టాలైనా మేము ఇచ్చిన మాట పైన పనిచేస్తామని చెప్పి ఇందిరమ్మ హౌసింగ్కి కూడా దాదాపు 3,500 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. మళ్ళా మంచిర్యాలకి, పెద్దపల్లికి ఇండస్ట్రీస్ తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. రీసెంట్గా ఒక సెమీకండక్టర్ ఫెసిలిటీ ఏదైతే మన తెలంగాణ ప్రాంతానికి రావాల్సిందో లాస్ట్ మినిట్ దాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లడం జరిగింది. ఇది కేవలము రాజకీయంగా చేసిన డెసిషన్, కానీ మీరు స్ట్రెంగ్స్ మెరిట్స్ చూసుకుంటే ఆ ప్రాజెక్ట్ మీద మొత్తం పనిచేసింది మనం, ప్రాజెక్ట్ రెడీ చేసింది. మరి లాస్ట్ మినిట్ ప్రాజెక్ట్ మీరు ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తీసుకుపోతారని చెప్పి అప్పుడు అశ్విని వైష్ణవ్ గారు ఉండే హాల్లో పార్లమెంట్లో వారిని కూడా అడగడం జరిగింది. మరి దాని తర్వాత రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాదాపు 500 నుంచి ఒక 1000 కోట్ల వరకు ఒక ప్రాజెక్ట్ ఇమీడియట్గా పెట్టాలని చెప్పి వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఉపాధి హామీ మీ అందరికి తెలుసు, ఎలక్షన్ టైంలో కూడా మేము చాలా వరకు ఉపాధి హామీ చాలా మంది దాంతో బెనిఫిట్ పొందుతున్నారు. మళ్ళీ దాంట్లో కూడా కేవలం 200 రూపాయలు వస్తున్నది పనిచేస్తే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 400 రూపాయలకి పెంచాలని చెప్పి ఏదైతే వాళ్ళు డిమాండ్ చేసినారో ఆ 200 రూపాయలు పెంచుడు కాదు, కానీ ఆ స్కీమ్నే ఈరోజు బీజేపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందని చెప్పి చాలా బాధాకరంగా మీ ద్వారా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉన్నది. మేము పార్లమెంట్లో కూడా దాని మీద చాలా కొట్లాడినాము, వ్యతిరేకించినాము. ఇన్ఫ్యాక్ట్ కెమెరాలలో కనపడలే కానీ వెళ్ళు మీద కూడా మెంబర్లం అందరం పోయి ధర్నా చేసినాము. కానీ వాళ్ళు కేవలము ఒకటే ఒక అజెండా, గత 10 సంవత్సరాలు ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో ఉపాధి హామీ పెంచాలా మీరు అని చెప్పి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో అది కూడా పక్కకు పెట్టి ఇప్పుడు కేవలము 60 రూపాయలు 60 రోజుల కోసమే ఈ స్కీము వర్ధిస్తుంది అని చెప్పి వాళ్ళు ఆ స్కీమ్ను కూడా కట్ చేసేసినారు. మహాత్మా గాంధీ గారి పేరు కూడా దాని నుంచి తొలగించి జీరామ్జీ అని చెప్పి పేరు పెట్టినారు. అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ పేరు కూడా దాని నుంచి తొలగించేసినారు. నేను మా పార్లమెంట్లో కూడా చెప్పినాను, 2047 వికసిత్ భారత్ ఏదైతే మోడీ గారు ట్యాగ్ లైన్ వేసిండ్రో, ఆయన నిజమైన ఆశ ఏంటంటే మహాత్మా గాంధీ వికసిత్ భారత్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాడు. ఎందుకంటే ఎక్కడ అవసరం లేని దగ్గర కూడా పేర్లు మార్చేయడము, మళ్ళీ దానికి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. పేరు మారుస్తే మీ అందరికి తెలుసు, మళ్ళీ కొత్త బ్రాండింగ్ చేస్తారు, మళ్ళీ కొత్త చేస్తారు. సో ఇవన్నీ కేవలము ఒక దురాచరణతోటి ముందుకెళ్తుందని చెప్పి
ఈ విషయము ప్రజల్లోకి తీసుకెళ్ళడం అవసరం ఉన్నది. యూరియా విషయానికి వస్తే యూరియా గురించి కూడా మేము అనేక రిప్రజెంటేషన్లు చేసినాము. ఇది మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ అని చెప్పి ఏదైతే ఇండిపెండెంట్ ఇండియా అని చెప్తున్నారో, వాస్తవంగా చెప్పాలంటే కంప్లీట్ మిస్మేనేజ్మెంట్ చేసినారు యూరియా విషయంలో కూడా. ఇండియాకి చైనాకి వెళ్ళి యుక్రెయిన్కి వెళ్ళి దాదాపు 30 నుంచి 40 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండే. కానీ యుక్రెయిన్ వార్ గురించి మళ్ళీ చైనా తోటి మిస్మేనేజ్మెంట్ గురించి ఆ ఇంపోర్ట్స్ ఏదైతే ఉండేనో వాళ్ళు సరిగా మేనేజ్ చేయలేదు. అది మేనేజ్ చేయలేదని చెప్పి మన ఉన్న రామగుండం ఆర్ఎఫ్సిఎల్ ఏదైతే ఉన్నదో దాని మీద లోడ్ పెరుగుతున్నది. లోడ్ పెరిగినప్పుడు కూడా అక్కడ మేనేజ్మెంట్, లోకల్ మేనేజ్మెంట్ సరిగా ప్లాంట్ నడపకపోవడం వల్ల అవుట్పుట్ ఏదైతే 12 lakh tons రావాలో హార్డ్లీ 8 లక్షలు 9 లక్షలు వస్తుంది. సో దీని మీద కూడా మేము ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేసాం. 5,000 కోట్ల రూపాయలు వారే స్కామ్ చేసినారని చెప్పి అప్పుడు ప్రజల్లో కూడా టాక్ వెళ్ళింది, మీ అందరికి తెలుసు. ఇన్ఫాక్ట్ వారినే అడగాల, స్కామ్ ఎక్కడ జరుగుతుంది, మీరే ఎంత చక్కగా చేసినారు స్కామ్, ఎక్కడైనా జరుగుతుంటే చూపియండి అని చెప్పి వారిని ప్రూఫ్స్తో సహా అడిగితే బాగుంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కంప్లీట్ సిస్టమ్ని టైట్ చేసి ఎక్కడ ఏ ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా జాగ్రత్తగా ముందుకెళ్తున్నది ప్రభుత్వం. మీ అందరికి తెలుసు, మొన్న మంతినీలో కూడా రోడ్ యాక్సిడెంట్లో ఇసుక లారీల ద్వారా రోడ్ యాక్సిడెంట్లో అయితే తక్షణమే మేము అక్కడికి పోయి మరి అక్కడ మంత్రి గారితో కూడా ఇమ్మీడియట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో కేవలము మేము ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామని ఇప్పుడు చెప్పినాక మీరు చూసినారు, కేవలం బురద జల్లాలని చెప్పి వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు. కానీ అభివృద్ధి బాటలో మీరు ఆన్ గ్రౌండ్ వస్తే, యాక్చువల్లీ నేను రిక్వెస్ట్ చేస్తాను మీడియా మిత్రుల ద్వారా, బాల్క సుమన్ గారు మీకు కూడా ఇక్కడ ఇల్లు ఉన్నది, కొంచెం వచ్చి చెన్నూరులో ఉండండి, ఎన్ని అభివృద్ధి పనులు అవుతున్నాయో మీరు వచ్చి చూస్తే బాగుంటుంది. కేవలం హైదరాబాద్ నుంచి 6 నెలలకు ఒకసారి రాయేద్దామని చెప్పి అట్లా చేసి యాక్టివ్ ఉండకండి, చెన్నూరుకి వచ్చి ఉండి అభివృద్ధి చూడండి.